కేవలం వ్యూస్ కోసమే అరుణ కౌగిలిలో ఐపీఎస్ల గుట్టు అని పెట్టి సంచలనం కోసం వార్తలు ప్రసారం చేశారు. వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటా అని అరుణ చెబుతుంది. గతంలో ఇదే ఛానల్ సంచలన థంబ్నెయిల్స్ కారణంగా బీఆర్ఎస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడ్డారు. నిన్న విజిల్ ప్రసారం చేసిన కథనంలో ఆమె పేరు, ఫోటో ఎందుకు పెట్టలేదు అనే కామెంట్స్ వచ్చాయి. కొన్ని ప్రత్యేకమైన సున్నితమైన అంశాలు, ఆడవాళ్ళు, పిల్లల రక్షణ, వారి హక్కులను కాపాడటం కోసం నేరుగా పేర్లు, ఫోటోలు బయట పెట్టకూడదు. అది చట్టం. చట్టాన్ని పాటించకుండా కేవలం సంచలనం కోసం బరితెగించే అనైతిక జర్నలిజం విజిల్ చేయదు. నిన్నటి మా కథన ఉద్దేశం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవడంలో భాగంగా విజిల్ ప్రయత్నం చేసింది. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఆమె ఫోటో లేకుండా వార్త ప్రచురించింది. ఆమె కలుగులో నుంచి బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆమె పేరును ఆంధ్రజ్యోతి ప్రచురించింది. జర్నలిజం అంటే బరి తెగించడం కాదు, బాధ్యతతో సంఘటనలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి చర్యలు చేపట్టడమే జర్నలిజం పరమావధి. అది ప్రజా ప్రయోజనం అయి ఉండాలి. దానికి మాత్రమే విజిల్ కట్టుబడి ఉంది. అరుణ, శ్రీకాంత్ విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఈ పెరోల్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీని హోంమంత్రి అనిత ఆదేశించారు.